సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. కాలగమనం హీరో బిరుదుల రాజాకు చీమకుర్తిలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ ఈ నెల 17 విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. హీరోయిన్ లావణ్య ఈ సినిమా పల్లెటూరుకు సంబంధించిన కుటుంబ కథ చిత్రం అన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి మాట్లాడారు. చీమకుర్తి మండలం పాటిమీదపాలెం చెందిన రాజా మన మండలం వాసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ రాజమౌళి, నిర్మాత సుధాకర్, బుర్రి లోకల్ నాయకులు కందిమల గంగాధర్, పాటిబండ గంగయ్య, ఈస్తర్ల శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా అండ్ అలాగే స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్క పర్సన్కి టైం తీసుకొని మేము మధ్యాహ్నం ప్లాన్ చేశారంట, నాకు తెలీదు. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ అంతా అసలు సెకండ్స్లో అయిపోయింది. ప్రతి ఒక్క పర్సన్కి థ్యాంక్స్ ఎ లాట్, అది మాత్రమే చెప్పగలం, ఎందుకంటే ఇంకా అంతకంటే మేము ఏం చెప్పలేము కాబట్టి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్క పర్సన్ హార్డ్ వర్క్ దీంట్లో ఉంటుంది అనమాట. అంటే ఏది ఆశించలేదు. ఫస్ట్ రాజమౌళి గారు కానీ మా మామగారు అనమాట క్యారెక్టర్, అంటే రాజా గారికి నాన్నగారు అనమాట. సో రాజా గారు కానీ లైక్ సుధాకర్, అంటే మేమంతా ఇక్కడ బాండ్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ సుధాకర్ గురి గారు. నేను అన్నయ్య అని పిలుస్తాను ఎందుకంటే మాకు అదే అలవాటు సెట్లో. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ట్రిప్లా అయిపోతుంది. ఈ సినిమా షూటింగ్ లేదు అంటే వీళ్ళందరూ యాక్టర్స్ చెప్పనుకుంటారు, కానీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసిన ఒక సినిమా అని చెప్పచ్చు, అంతే అంటారా? ఎనీవేస్, సో ఈ సినిమాని ఒక పల్లెటూరు వాతావరణంలో తీశారు. సో ప్రతి ఒక్కరు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అది ఈ జనరేషన్లో ఏంటంటే జెన్సీ కిడ్స్ అందరూ జస్ట్ ఏదో ఒక ఫన్ అలా క్రియేట్ చేస్తేనే సినిమా చూస్తున్నారు. బట్ ఈ సినిమా అలా ఉండదు. ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ని పక్కన కూర్చోపెట్టుకొని మీరు సినిమా చూడొచ్చు. సో అలా ఉంటుంది ఈ సినిమా. ఎథిక్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. మూవీ మీ అందరూ తెలుసు, కాలకాలం మూవీ డైలాగ్ చూశారు. అయితే ఈ మూవీ సుధాకర్ అని చెప్పేశారు. ముఖ్యంగా నేను సుధాకర్ గురించి చెప్తాను. ఈ మూవీకి నేను ఇంట్రెస్ట్ చూస్తున్నప్పుడు నాకు చాలా అడ్డంకులు వచ్చాయి, కానీ నాకు ఇలాంటి మంచి మూవీ నన్ను వెతికి తమ్ముడు ఈ సినిమా నువ్వే చేయాలి అని నాకు అన్న సపోర్ట్ చేసి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పటికీ నాకు సపోర్ట్, నా వెనక నాకు ఏ అవసరం లేదు ఇప్పటికీ. అప్పుడు నా ఫైనాన్స్ సపోర్ట్ లేకపోయినా అన్నీ చూసుకునేవాడు అన్ని. అన్న నేను ఎప్పుడైనా మర్చిపోలేను, ఎప్పటికైనా మర్చిపోలేను. ఈ సినిమాకి ఎంత కష్టపడలేదు అన్న నేను దగ్గర చూశాను. ఒక మంచి మూవీ అన్న తీశాడు. దానికి ఇప్పుడు యాక్చువల్గా ఎలా తెలియకపోవచ్చు, ఇంకా 2 days లో మీకు ఆ మూవీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. తర్వాత సుధాకర్ అవార్డు ఫంక్షన్ మళ్ళీ కలుస్తాడు. లాస్ట్ టైం మమ్మల్ని అడిగారు, మాకు దసరా అవార్డు ఇవ్వాలన్నారు, మనకి ట్రైలర్ చూసి చెప్పారు. కానీ నెక్స్ట్ దసరా అవార్డు అన్న చేతుల మీద తీసుకుంటాం.